అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరిని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా ఈ వీడియోస్ని అనేక మందికి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మీరు పంచుకుంటున్న సాక్ష్యాలు బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. రాబో దినాల్లో ఇంకా అద్భుత కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. ఆమేన్. మన మినిస్ట్రీకి పలు రకాల సమస్యలతో అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు, అలాగే అతి ఎక్కువగా ఈ అప్పుల సమస్యతో కాల్ చేస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సంగమా, మీరు భయపడకండి. ఎందుకంటే ప్రస్తుత జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్య పరిస్థితులు బాగోక వైద్యుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎన్నో అప్పులు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వ్యాపారాలు ప్రారంభించడానికి అప్పులు చేశారు, నష్టపోయారు. ఉద్యోగాల కోసం కొంతమంది అప్పులు చేశారు, లంచం ఇచ్చారు, నష్టపోయారు. పలు రకాల పరిస్థితులు, పిల్లల్ని చదివించుకోవడానికి కావచ్చు, గృహాలు కట్టుకునే విషయం కావచ్చు, వాహనాలు కొనుక్కునే విషయంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో అప్పులు చేసి ఇప్పుడు నెలకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రియ సంగమ, నేను మాట చెప్తాను. ఇప్పుడు ఈ సమస్యల మధ్యన చనిపోతే బాగున్నాయా, లేకపోతే ఎక్కడికన్నా పారిపోతే బాగున్నాయని పలు రకాల ఆలోచనలు కలిగి మీరు ఉంటున్నారు. నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, అలాంటి ఆలోచన ఎప్పుడు మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే నా ప్రభు మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఎప్పుడు మారుస్తాడయ్యా అని మీరు అనొచ్చేమో, కానీ ఒక మాట చెప్తాను. నాకు కూడా రోగం వచ్చినప్పుడు డాక్టర్లు 60-70 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. నా చేతిలో కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. ఎవరిని అడగాలో తెలీదు, ఎక్కడ చేతులు చాపాలో తెలియదు. కానీ దేవుడిచ్చిన కృపను బట్టి సుమారు నాకు 4.5 నెలలకి 35 లక్షలు ఖర్చు అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చే తెలియదు, కానీ దేవుడి సమయానికి పంపించాడు. దానివల్ల మాకు ఎట్లాంటి అప్పు కూడా లేదు. దేవుడు త్వరలోనే వాటన్నిటిని తీర్చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు, దేవుడు సామర్థ్యతను అనుగ్రహించగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుని లేఖన భాగాలు ఇట్లా రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ మాట మనం చదవగలిగితే, కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మనము ధనము సంపాదించడానికి, ఆస్తిని సంపాదించడానికి జ్ఞానమును దయచేవాడు ఆయనే, సామర్థ్యతను దయచేవాడు ఆయనే. ఈరోజు మన జీవితంలో కూడా ఈ అప్పుల బాధల నుంచి విడిపించబడడానికి పలు రకాల మనుషులను మనం సలహా అడుగుతూ ఉంటాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులని సలహా అడుగుతూ ఉంటాం. కొంతమంది వడ్డీలకి ఇస్తారు చూసారా, వారిని సలహా అడుగుతాం. కొంతమంది వ్యాపారాలు చేసేవారిని అడుగుతూ ఉంటాం సలహాలు, అప్పుల సమస్య తీరడానికి. కానీ ఈరోజు అంటాను కదా, దేవుని మందిరానికి రా, దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా నువ్వు నాకు జ్ఞానాన్ని దయచేయి, సామర్థ్యతను దయచేయి, ప్రభు నువ్వు ప్రార్థన చేయి. 100% ప్రభు నీకు జ్ఞానమును, ఆలోచనను ప్రభు పుట్టిస్తారు. మా బ్రతుకులో కూడా అంతే. మేము ఎవరి దగ్గర చేతులు చాపలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, దేవుని మాత్రమే అడిగాం. దేవుడు తగిన కాలం ముందు ఏదైతే అవసరమో ప్రభు మాకు అనుగ్రహించారు. అది మాత్రమే కాదు, మేము హాస్పిటల్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మా చేతిలో 4 లక్షలు ఇచ్చి హాస్పిటల్ వారే మమ్మల్ని ఇంటికి పంపించారు. అసలు ఇది హాస్పిటల్ చరిత్రలోనే జరగని సందర్భం. కానీ దేవుడు మా బ్రతుకులో అలాంటి అద్భుతాలు కూడా ప్రభు జరిగించారు. అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో మీకు కూడా చెప్తున్నాను, ప్రతి సమస్య ఒక పరిష్కారం ఉందయ్యా. మీ అప్పుల బాధల నుంచి నా ప్రభు మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు. గొప్ప విషయం చెప్పనా, దేవుని పాదాల చెంతే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకండి, లేకపోతే లేనిపోయిన తలంపులు పెట్టుకుని నేను చనిపోతాను, లేకపోతే నేను ఎక్కడికైనా దూరంగా పారిపోతాను, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నా పిల్లలను కూడా చంపేస్తానని ఇలాంటి మాటలు మాత్రం మీరు అనుకోద్దు. ఎందుకంటే అన్ని కాలాలు మారినట్లే మీ శ్రమకాలం కూడా మార్చబడబోతుంది. ధైర్యం కలిగి ఉండండి. రాబో దినాలు గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుభవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.